వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బాదుషా ఎలా చేయాలో చూపిస్తానండి. అంటే లైక్ ఈ స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి సేమ్ అలానే వస్తాయండి. ఈ మెజర్మెంట్స్తోనే కరెక్ట్గా చేయాలి. మనం 1 కప్పు మైదా తీసుకున్నామండి. అదే కప్పుతో కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాము. ఇది పావు కప్పు, అదే కప్పుతో పావు కప్పు గీ అండి, నెయ్యి. ఇది 1 టీ స్పూన్ తోటి బేకింగ్ సోడా అండి. ఇది వచ్చేటప్పటికి నార్మల్ సాల్ట్ అండి, చిటికెడే. ఏంటంటే టేస్ట్ చాలా హైలైట్ అవుతుంది, ఆ స్వీట్నెస్ కూడా. సో ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నామండి, ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కప్పుతోటే వేసేసుకున్నాము మైదా. దీనిలో ఇప్పుడు సాల్ట్, బేకింగ్ సోడా, సాల్ట్, బేకింగ్ పౌడర్ అండి. నెక్స్ట్ గీ వేసేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ అయ్యే వరకు నెయ్యితో ముందు కలిపేసి తర్వాత సరిపడా వాటర్ వేసుకుందాం. దాని తర్వాత మనం నానబెట్టేసుకుందాం ఒక 10-15 మినిట్స్. చూడండి, ఇప్పుడు గీతో మనం ఇలా కలిపేసుకున్నామండి నెయ్యితో. దీనికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి ఇలా. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము నానబెట్టుకోవాలి. దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే కప్పు ఏదైతే తీసుకున్నానో కప్పు ఇలా క్లోజ్ చేసేస్తానండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీద్దాం. పిండి నానే వరకు టైం ఉంటుంది కదండి. ఈ టైంలో మనము పంచదార పాకం రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు కప్పు తీసుకున్నాం కదండి, వాటర్ కూడా పావు కప్పు మాత్రమే వేసుకోవాలండి. అట్లయితే త్వరగా పాకం వచ్చేస్తుంది. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే లేట్ అవుతుంది. కొంచెం తీగ పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, పాకం వచ్చేసిందండి. ఎలా అంటే ఏ కన్సిస్టెన్సీ ఉండాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. చూడండి, తీగ పాకం వచ్చేటట్టు, అంటే కొంచెం జస్ట్ అట్లా టచ్ అయితే చాలండి. చేసుకున్న తర్వాత ఒక 2 డ్రాప్స్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రిపరేషన్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి పాకము గట్టి పడకుండా అలానే ఉంటుందండి. ఎప్పుడైనా కూడా ఇలానే వేసుకోవాలి. మనము ఫైనల్గా కంప్లీట్ అయ్యే వరకు కూడా లిక్విడ్గానే ఉంటుంది, పాకం గట్టి పడదండి. రెడీ అయిందండి. ఇప్పుడు బాదుషాలు మనం చేసి పెట్టుకుందాము. చిన్న చిన్న బాల్స్ తీసుకొని అన్నీ చేసి ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా చిన్న బాల్స్ తీసుకొని ఇలా బాల్ తీసుకొని మనము చపాతీ బాల్ లాగానే సర్కిల్ షేప్లో తిప్పుకోవాలండి. రౌండ్ చేసేసి దానిలో చిన్న హోల్ లాగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవాళ మెజర్మెంట్స్ అన్నీ సేమ్ అండి. మనం 1 kg తీసుకుంటే 1 kg షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి మనం ఆల్రెడీ బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి అవే పైకి వచ్చేస్తాయండి. మనం వెంటనే గరిటె పెట్టాల్సిన అవసరం లేదు. నేను అన్నీ టర్న్ చేసుకున్నానండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి పాకంలో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయండి. ఇవన్నీ మనం తీసేసుకొని పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు పాకంలో వేసేసుకుందామండి. అన్నీ ఇలానే తీసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు అన్ని పాకంలో వేసేసుకున్నామండి. ఇది కొంచెం డిప్ అయ్యే వరకు ఇలా ప్రెస్ చేసుకుంటే పాకం అంతా వీటన్నిటికీ పడుతుందండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి మనం తీసేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దీంతో గార్నిష్ చేసుకుందాం మనం బాదాంతో. చూడండి, చాలా బాగున్నాయండి. అంటే సేమ్ స్వీట్ షాప్ టేస్టే ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మనం ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ కనుక ఇప్పుడు కేజీ తీసుకున్నాం అనుకుంటే దానికి ఈక్వల్గా కేజీ షుగరు, పావు కేజీ నెయ్యి పడుతుందండి. సేమ్ ఇలానే చేసుకోండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.